హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనము లాస్ట్ క్లాస్లో 4 and 5 క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు థర్డ్ క్వశ్చన్ చూద్దాం రండి నాన్న. వాట్ డిడ్ రైజల్ ఫైండ్ ఇన్ ద ట్రైన్? రైజల్ ట్రైన్లో ఏమి ఫైండ్ చేశాడు? వాట్ థాట్ కేమ్ ఇన్ టు హిస్ మైండ్? అది చూసిన వెంటనే తన మైండ్లోకి ఏమి ఆలోచన వచ్చింది అని అడుగుతున్నాను నాన్న. రైజల్ ఫౌండ్ ఏ స్మాల్ బ్రీఫ్ కేస్ ఇన్ ద ట్రైన్. రైజల్ ఒక స్మాల్ బ్రీఫ్ కేస్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా ట్రైన్ లో. హీ థాట్ సో ఇట్ వుడ్ బి ఏ థెఫ్ట్ ఇఫ్ ఐ టేక్ ఇట్ అవే విత్ మీ. అంటే ఏంటి, తను ఏమని అనుకున్నాడు? ఈ బ్రీఫ్ కేస్ ని కానీ నాతో పట్టుకెళ్ళిపోతే అది దొంగతనం కింద వస్తుంది. ఇది మర్చిపోయింది కాదు, కావాలని మర్చిపోయింది కాదు, ఏదో అనుకోకుండా మర్చిపోయారు. ఇది చాలా విలువైన బ్రీఫ్ కేస్ అనుకుంటా. ఇది కానీ నేను పట్టుకెళ్తే నేను దొంగతనం చేసిన వాడిని అవుతాను అని చెప్పి రైజల్ అనుకున్నాడు కదా నాన్న. అదే చెప్తున్నాడు. Someone must have forgotten it, but another person will grab it if I leave it here. అంటే ఏంటి, ఇన్ కేస్ ఎవరో మర్చిపోయారు, ఇందులో చాలా విలువైన వస్తువులు ఉండొచ్చు, కాబట్టి ఇన్ కేస్ నేను కానీ ఇక్కడ వదిలేస్తే వేరే మనుషులు వచ్చి దీన్ని పట్టుకెళ్ళిపోతారు. సో ఇది చెందాల్సిన వాళ్ళకి చెందదు, కాబట్టి ఐ మస్ట్ గివ్ ద బ్యాగ్ టు ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ సో దట్ ద ఓనర్ విల్ గెట్ బ్యాక్. అంటే ఏంటి, ఇది నేను ఒక బాధ్యత గల వాళ్ళకి ఇస్తే అది ఎవరికి చెందుతుంది? ఆ ఓనర్ కి చెందడం జరుగుతుంది అని చెప్పి రైసల్ అనుకున్నాడు నాన్న. సో చూడండి, ఒక రోజు ట్రైన్ లో ఏం చేస్తున్నాడు నాన్న, వాళ్ళు లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కోసం వెతుకుతున్నప్పుడు రైసల్ ఏం చేశాడు, ఒక సైడ్ అప్పర్ బెర్త్ మీద ఏం చేయడం జరిగిందన్న, ఒక బ్రీఫ్ కేస్ ని చూడటం జరిగింది. ఆ బ్రీఫ్ కేస్ ని చూసిన వెంటనే తన మనసులో ఏ ఆలోచన వచ్చింది? ఇన్ కేస్ నేను కానీ ఈ బ్రీఫ్ కేస్ ని పట్టుకెళ్ళిపోతే అది దొంగతనం చేసినట్లు అవుతుంది. సో ఇది నేను ఇక్కడ వదిలేసినట్లయితే ఇంకొకరు వచ్చి పట్టుకెళ్ళిపోతారు, కాబట్టి నేను ఇది ఒక బాధ్యత గల వారికి ఇస్తే అది ఓనర్ కి అందుతుంది అని చెప్పి రైజల్ అనుకోవడం జరిగింది. సో ఈ థర్డ్ క్వశ్చన్ మీరు నీట్ గా నోట్స్ లో రాసి వచ్చేంత వరకు చదువుతారని అనుకుంటున్నాను. మీరేమి కూడా ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయని చెప్పి కష్టం అని అనుకోవద్దు. మీరు క్వశ్చన్ లో ఉన్న థీమ్ ని అర్థం చేసుకోండి, దాన్ని ఒక్కొక్క వర్డ్ ని, తెలుగు వర్డ్ ని, ఇంగ్లీష్ వర్డ్ ని రిలేట్ చేసి కంబైన్ చేసుకుని చదువుకుంటే మీకు ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా ఈజీగా ఫామ్ అయిపోవడం జరుగుతుందన్న. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.